గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు తప్పేలా లేదని వాతావరణ అధికారులు అంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వరదలు సంభవించాయి. అంతేకాకుండా ప్రజాజీవమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక్క మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉరరిత్ల గాలులు గంటకి 30 నుంచి 40 వరకు కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు సమీప ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్స్ మరియు 5.8 కిలోమీటర్స్ ఎత్తులో తుఫాను ఏర్పడినట్లు ఐఎండీ ఇండియా మీటియోరలాజికల్ డిపార్ట్మెంట్ గమనించింది. సెప్టెంబర్ 5 నుండి పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 7 వరకు తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి.